హలో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి బ్యాచిలర్ చికెన్ ఎలా చేయాలో చూద్దాము. ఇది వచ్చేసి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, రూమ్లలో ఉండేవాళ్ళు. ముందుగా మనము ఒక ½ కిలో చికెన్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ని ఒక్కొక్క ముక్క యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈ చికెన్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా తిప్పుతూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మొత్తం బాగా ఈ ఆయిల్ తోటే ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే మనము తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, చికెన్ అనేది ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఒక 10-15 చిన్నులపాయల్ని ఇలా ఊరక క్రష్ చేసి వేసుకోవాలి. ఇలా ఒక ముక్క అయ్యేటట్టు కట్ అయిపోయిన తర్వాత ఈ చిన్నులపాయలు కూడా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఒక ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఒక ½ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర చల్లేసుకున్నామంటే మనకి బ్యాచిలర్ చికెన్ రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పప్పుచారు రసంతో అయినా లేదంటే చపాతీతో అయినా తీసుకుంటే బాగుండిద్ది. ఈజీగా ఎప్పుడైనా చికెన్ కర్రీ తినాలనిపించినప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అనేది చిన్నులపాయలది ఈ చికెన్లో చాలా బాగా తెలుస్తుంది. చూడండి, నేను ఒక ముక్క పట్టుకొని చూపిస్తాను ఎలా ఉందని. ఇలా మనం ఒక ముక్క పట్టుకొని కట్ అయ్యే విధంగా ఇలా అన్నామంటే చూడండి ఈజీగా విడిపోతుంది చికెన్ అనేది. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా బ్యాచిలర్ చికెన్ మనము రెడీ చేసుకోవచ్చు తొందరగా.